అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇవాళ మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఇలా మంచూరియా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే మన ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా మంచూరియాని సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిగిలిపోయిన రైస్ని ఒక కప్పు వేసుకోవాలి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రైస్లో ఏమీ వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకు పిండి ఏమన్నా కొంచెం టైట్గా ఉంటే కనుక కొన్ని వాటర్ చిమ్ముకుని ముద్దలా కలుపుకోవాలి. మనం వాటర్ ఎక్కువగా వేయకూడదు, లైట్గా వాటర్ చిమ్ముకుని ముద్దలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి. అందుకని చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్లా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మంచూరియా బాల్స్ తీసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయడం వల్ల ఇవి బేగా కలర్ వచ్చేసి మధ్యలో పిండిలా ఉంటుంది. అందుకనేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. అలాగే చిన్న గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొన్ని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక కొంచెం కారం చూసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇవేమీ లేవంటే కనుక లాస్ట్న ఒక చెక్క నిమ్మరసమైనా వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుని మంచూరియా బాల్స్ కూడా వేసుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ మొత్తం మంచూరియాకి పట్టేంత వరకు బాగా కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మిగిలిపోయిన అన్నంతో మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.